నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ సబ్జెక్ట్లో హోమ్ సిరీస్ పర్టికులర్గా ప్రతి ఒక్క గృహిణికి ఉపయోగపడే విధంగా మీరు కంటెంట్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదరిస్తున్నారు. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బంగారాన్ని చేతిలో పెట్టుకుంటారు కొంతమంది కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ధనాకర్షణకి దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ఈ వీడియో చూసేవారి అన్ని ఇల్లులు సిరి సంపదలతో తలతూగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. రైట్, ఇక్కడ గోల్డ్ అనగానే జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే గోల్డ్ ఆల్మోస్ట్ ప్రాణాధారమైంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి పెద్దగయ్యాక మన ఇండియన్ కల్చర్లోనే అవును, వరల్డ్ మొత్తం సర్వే చేశాక ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. మన ఇండియాలో హీనం అని అంటే ఘోరం అంటే కూడా 1 తులం ఉంటుందంట. ఎంత వాళ్ళు బీద వాళ్ళైనా గోల్డ్ 1 తులం ఒంటి మీద ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. అది చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అవును, అంత ఇంపార్టెన్స్ మనకు తెలుసు. ఇది మన సనాతన ధర్మం నుంచి వస్తున్న ఆచారాలకు నిదర్శనం. రైట్, ఇక్కడ డబ్బు ఎక్కువయ్యేసరికి తల తిక్కకెక్కుతుందని ఒక సామెత ఉంది. ఆ రకంగా డబ్బు బాగా సంపాదించుకున్న తర్వాత మెడలో వేసుకునే గోల్డ్ కాళ్లకు పట్టీలుగా చేసి కూడా వేసుకుంటున్నారు. అది ఒక రిచ్ లేదా ఒక స్టేటస్ సింబల్గా అనుకుంటున్నారు. అది కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, గోల్డ్ అనేది గురుగ్రహానికి సంబంధించింది. ఎల్లో ప్రతి మనిషికి సక్సెస్ రావాలి అని అంటే ఫిమేల్స్ ఎంతైనా ఉండొచ్చు, కానీ మేల్స్ మాత్రం మినిమం 3 గ్రామ్స్ గోల్డ్ కంపల్సరీగా ఉండాలి. 3 గ్రాముల గోల్డ్ కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇక్కడ లోపల ఉన్న ఇక్కడ 3 కలిపేసి 3 గ్రాములు కంపల్సరీ ఉంటుంది. 3 గ్రాములు ఉంటేనే గురుగ్రహం అనుకూలం వస్తుంది. ఇందులో ప్రధానంగా ప్యూర్ 100% ప్యూర్ అని అంటే 98, 99 కాదు, ప్యూర్గా ఉంటుంది చూడు. ఎటువంటిది కూడా టంకం అనేది లేకుండా, ప్యూరిటీ లేకుండా ఉండేది ఉంటే ఇంకా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. అది నేను వేసుకున్నాను, అది మీకు చూపిస్తాను. ప్యూర్ అని అంటే కంప్లీట్గా మన గోల్డ్ ఇచ్చాక దాన్ని ఇంప్యూరిటీస్ అన్నీ తీసిస్తాడు. ఎటువంటి టంకం లేకుండా ఓన్లీ వైర్ మాదిరి చేసి ఇచ్చుంటాడు. ఇది కంప్లీట్గా ఒక వైర్ మాదిరి అన్నట్టు. కాబట్టి అలాంటిది ఎప్పటికీ మీ చేతిలో ఉన్నట్లయితే ఇంకా మంచి సక్సెస్ వస్తుంది. కాబట్టి దానికి ఇంప్యూరిటీస్ అనేది అస్సలు యాడ్ అవ్వకూడదు. ఇంప్యూరిటీస్ అనేది అసలు ఏమి కూడా ఇంప్యూరిటీస్ లేకుండా ఉన్నట్లయితే అది ఎక్కువగా సక్సెస్ తీసుకొస్తుంది. అందుకు పర్టికులర్గా ఆ విధంగానే ఉండడానికి రీజన్. రైట్, గురువుకు ఇంప్యూరిటీస్ అని అంటేనే శని. గురువు శని సెట్ అవ్వదు. రైట్, చాలామంది గురువు అనుగ్రహం రాకుండా పోవడానికి ఏంటంటే ఇంప్యూరిటీస్ ఉన్న గోల్డ్ వేసుకోవడం. అవి మీరు గమనించారో లేదా, గోల్డ్ ఎక్కువగా ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు శరీరానికి ఒక గ్రీన్ కలర్ ఇది వదులుతుంది. ఒక్క నిమిషం, మనము చెప్పేది చేస్తున్నాము అవే చెప్తున్నాము అనే ఇంప్రెషన్ రావడానికని చెప్తున్నాం తప్ప వేరేదేం కాదు. ఇక్కడ ఇవి చూపించడంలో మా గొప్ప ఏమి కాదు. నేను చెప్పేది ఏదైనా నేను చేస్తూ చెప్తానని చూపించడానికే ఇది చెప్తున్నాను. ఇక్కడ గురుగ్రహానికి ప్యూరిటీ. గురువు అని అంటే బృహస్పతి, అన్నిటికన్నా మన సౌరగ్రహంలో ఉండే అన్నిటికన్నా అతిపెద్ద గ్రహం గురువు. ఓకే, జో జ్ఞాన్ హై ఓ విజ్ఞాన్ హై. ఎవరికైతే జ్ఞానం ఉందో వాడి దగ్గరే సకల సంపదలు పరిగెత్తుకుంటూ వస్తాయంట. కాబట్టి ఫస్ట్ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం. బాగా గమనించండి మీరు. ఎవడైతే తెలివిమంతుడో వాడే ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటాడు. కాబట్టి బిల్ గేట్స్నే ఉదాహరణ తీసుకుంటే బ్యాక్ బెంచ్లో ఉండి ముందర అందరూ ఫస్ట్ 99% వచ్చిన వాళ్ళందరినీ 60% వచ్చిన వెనక ఉండేవాడు ఎలా వాడుకోవాలో స్కెచ్ చేసుకున్నాడు. అంటే తెలివి ఉన్నవాడు డిగ్రీలు ఉన్న వాళ్ళందరినీ పనికే పెట్టుకొని సంపాదించుకున్నాడు. ఇదన్నట్టు. కాబట్టి తెలివి అనేది చాలా ఇంపార్టెంట్. తెలివి ఉన్నవాడికి డబ్బు ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఆ రకంగా ఈ గురుగ్రహం యొక్క దీనికి కాళ్లకు అంతకుముందు ఏం చేసేవాళ్ళనంటే మన పూర్వీకులు కడియాలు వేసేవాళ్ళు. మీకు బాగా ఐడియా ఉంటుందో. అవునండి. వర్గంతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా కడియాలు అనేవి ఇంతింతలావు కడియాలు వేసేవాళ్ళు. అవి యాంకిల్స్ దగ్గర ఉండేవి. యాంకిల్స్ అని అంటే మెడిమెల్ దగ్గర. కాళ్ళు కింది భాగము మనం శని అని మనం చెప్పుకున్నాం.
ఆ శనికి ఈ వెండి అనేది చంద్రుడు, ఇవి రెండు తోడైతే వాళ్లకు వెన్నెముకకు ప్లస్ ఎముకలకు సంబంధించిన సమస్యలు జీవితంలో రానే రావు. బాగా వినండి. కాబట్టి మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు కూడా మీరు పల్లెటూరులకు వెళ్ళి చూడండి, రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళి చూడండి, ఇంత లావు పట్టీలు వేసుకుంటారు, 4-5 వేసుకుంటారు వాళ్ళు వెండివి కాళ్ళకి. వాళ్ళు కిలోమీటర్ల కొద్దీ పోయి నెత్తిన ఇంత బరువు అని అంటే ఒకదాని మీద చూసారా, ఒకదాని మీద ఒకటి ఒక 10 మట్టి కుండలు దాంట్లో నీళ్లు తీసుకొని వస్తారు వాళ్ళు. అవి నిలబెట్టాలనంటే స్పైన్ ఎంత బలంగా ఉండాలి. వాళ్ళకి ఎప్పటికీ స్పైన్ ప్రాబ్లమ్స్ రావు. ఎముక గుల్లబారదు, అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చి ఈజీగా విరిగిపోవడం అనేది జరగదు. చంద్రుడు శని కలిస్తే అంత బలాన్ని ఇస్తాడు, కాబట్టి అవి వేసేవాళ్ళు. సైంటిఫికల్ ప్రూఫ్ అది, రైట్. ఆ రకంగా ఇప్పుడు ఆ లావుది పోయి ప్యాషన్ వచ్చేసి సన్నటి పట్టీలు, ఎంత సన్నగా ఉంటే అంత సన్న పట్టీలు వేసుకోవడం మొదలుపెట్టారు. అది వెయిట్ పెంచండి. ఎంత ఎక్కువగా కాళ్ళకు వెండి ఉంటే అంత మీకు ఈ వెన్నెముకకు ఎముకకు సంబంధించిన సమస్యలు రావు, రైట్. ఇక్కడ శని చంద్రుడు కలిశారు కాబట్టి ఆ రిజల్ట్ ఉంది. ఇక్కడ మనం కాళ్ళకు గోల్డ్ పట్టీలు వేస్తే అనేది టాపిక్. గోల్డ్ అంటే ఎవరు? గురువు. గురువు శని మంచి కాంబినేషన్ కాదు. గురువు శని మంచి కాంబినేషన్ కాదు. కాబట్టి ఇక్కడ ఈ కాంబినేషన్ కాళ్ళకు పట్టీలు వేసినట్లయితే తల్లి కొడుకుల మధ్య ఎవరైతే గోల్డ్ కాళ్ళకు వేస్తున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఎదురు తిరగడం, వాళ్ళతో గొడవలు రావడం, వాళ్ళకు దూరం అవ్వడం అనేది జరుగుతుంది. అందులో అంత ఇది ఉంటుందా సార్? ఎస్. ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు దయచేసి కింద కామెంట్లో పెట్టండి, ఎందుకంటే మనం అందరికీ తెలియజేయాలి. నేను చెప్పిన సూత్రం థియరీ, అక్కడ ప్రాక్టికల్గా ఎవరైనా మీరు అది సఫర్ అయ్యి ఉంటే డెఫినెట్గా పెట్టండి అమ్మా మీకు దయచేసి, ఎందుకంటే ఇటువంటివి మనం అందరికీ తెలియజేయాలి. కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడకుండా మీ మాదిరి బాధపడకుండా ఉండాలంటే దయచేసి కామెంట్లో పెట్టండి ఇది నిజమా కాదా అనేది, రైట్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశం, అఖండ భారతదేశం అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, ఈ పక్క ఉన్న టిబెట్ తర్వాత అంతా భారతదేశంలో ఉండింది. ఎంత సంపద ఉండిందనంటే ప్రపంచం టోటల్గా 100 కేజీల బంగారు ఉందనంటే దాదాపు మన భారతదేశంలోనే 70 కేజీల బంగారు ఉండేది. అంటే 30 వంతు మన భారతదేశంలో ఉండేది. కానీ మీరు చూసే ఉంటారు పాత సినిమాలు, పాత పురాణ కథ, ఎక్కడ కూడా కాళ్ళకు బంగారు పట్టీలు వేసిన దాఖలాలు కనపడం. గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు వేయలేదు. ఎందుకనంటే గురువు అనేది చేతికి, మెడకు, చెవులకు వీటికి వేస్తేనే అనుగ్రహం వస్తుంది. ఓకే. బంగారు అనేది మనం ఒక ఎలిమెంట్గా చూస్తున్నాం, ఒక వస్తువుగా చూస్తున్నాం, కానీ బంగారు వస్తువు కాదు. దాంట్లో ఆదిశక్తి పవర్ ఉంటుంది. కాబట్టి గోల్డ్ కోసం కొన్ని రాజ్యాలే కొట్టుకు చచ్చిపోయాయి, కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ కూడా గోల్డ్ను సృష్టించాలని, ఆర్టిఫిషియల్గా చేయాలని కొన్ని 100 మంది 1000 మంది ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు, రైట్. ఈ రకంగా గోల్డ్ అనేది ఒక శక్తి. కాబట్టి దాన్ని మనం గౌరవిస్తేనే దాని నుంచి మనకు శక్తి వస్తుంది. దాన్ని అగౌరవపరచకూడదు. అంటే అగౌరవపరచడం అంటే దాన్ని తీసుకెళ్ళి కాళ్ళకు వేయడం. కాబట్టి కాళ్ళకు వేయడం అనేది ముమ్మాటికి 100% అది తప్పే. ఎవరైనా అలా వేసుకున్న వాళ్ళు దయచేసి అది రీప్లేస్ చేసి వెండితో రీప్లేస్ చేయండి. ఆ వెండిలో కావాలంటే ఏదైనా వెరైటీస్ మీరు వేసుకోండి తప్ప, ప్లస్ వెండిది కూడా పట్టీలు ఎక్కువగా బరువు ఉన్నవి వేసుకోండి. ఇప్పుడు ప్యాషన్ ఎటు మనకి వెనక్కి వెళ్తుంది కదా, ఇప్పుడు గడ్డం పెట్టి అన్నీ చేస్తున్నారు, అలాగే దీన్ని కూడా మీరు ప్యాషన్ క్రియేట్ చేయండి. లావుకు కడియాలు వేయడం కూడా ప్యాషన్గా క్రియేట్ చేయండి. అది మీ హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది. మీకు గుర్తుంటుందో లేదో, అలా కడియాలు వేసిన వాళ్ళు 90 సంవత్సరాల వరకు కూడా వెన్నెముక అనేది ముందుకు పోదు, గూనిపోదు. ఇప్పటికీ కూడా కొండల నుంచి కట్టెలు తెస్తారు, కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెస్తారు, వంట చేస్తారు, హ్యాపీగా తిరుగుతుంటారు. కాబట్టి ఇది యాక్చువల్గా మేల్స్ కూడా ఉంది, మగవాళ్ళు కూడా కడియాలు వేసే అలవాటు ఉంది. మనం ప్యాషన్ వచ్చి వెస్ట్రన్ కల్చర్ వచ్చి మనం పోగొట్టుకున్నాం తప్ప, మీరు పాతవి చూడండి కడియాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా, కాబట్టి చేతికి వెండి కడియం వేసినట్లయితే గురువు కూడా అనుకూలిస్తాడు. కాబట్టి వెండి కడియం వేసుకొని ఉంటాను నేను. కాబట్టి ఆ రకంగా చేతికి కూడా వెండి వేసుకోవచ్చు, బంగారు కడియం కూడా వేసుకోవచ్చు, కానీ కాళ్ళకు మాత్రం వేయరాదు. మేల్స్ అయితే మెడలో చేతికి వేసుకోవచ్చు, చెవులకు పెట్టుకునే ఆప్షన్ ఉండదు, కానీ చెవులకు కూడా పెట్టుకోవచ్చు. పాతకాలంలో అది కూడా పెట్టేవాళ్ళు, చెవులకు కూడా మేల్స్ కూడా ఉండేటివి. ఫిమేల్స్కు మేల్స్కు తేడా ఎక్కడ ఉండింది పాతకాలంలో అంటే డ్రెస్లో ఉండింది. ఓకే. వాళ్ళు పిలక పెట్టేవాళ్ళు, జడ వేసేవాళ్ళు కాదు, కానీ వెంట్రుకలు వదిలేవాళ్ళు, పిలక కట్టుకునేవాళ్ళు, వాళ్లకు చెవులకు పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ రకంగా తేడా ఓన్లీ డ్రెస్లోనే ఉండింది. ఇప్పుడు టోటల్గా తేడా, కంప్లీట్గా తేడా వచ్చేసింది మేల్స్ ఫీమేల్స్కి. కాబట్టి ఈ రకంగా గురుగ్రహాన్ని మీరు కించపరిచి అవమానపరిచినట్లయితే
తల్లి కొడుకులు లేదా తల్లి కూతుళ్ళ మధ్య గొడవలు రావడం అవకాశం ఉంది. ప్లస్ ఇది మీరు ఖచ్చితంగా అనుభవించే ఉంటారు ఎవరైనా వేసిన వాళ్ళు. ఈ పొరపాటు మనం చేయకూడదు. ఎవరైనా చేస్తే వాళ్ళకు కూడా మనం అడ్వైస్ ఇవ్వాలి. కాబట్టి ఇంటిని సిరి సంపదలతో తలతూగాలనంటే బంగారు కూడా ఒక సంపదతో సమానం. అది సంపద యొక్క నిదర్శనం. కాబట్టి 2001లో నేను మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేసినప్పుడు 3000 ఉన్న గోల్డ్ ఒక తులం ఇప్పుడు దాదాపు 45,000 46,000 అవుతుంది. అంటే 10 రెట్లు పెరిగింది. సంపదే కదా పెరుగుతుందంటే. కాబట్టి గోల్డ్ కూడా ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ కిందకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు గోల్డ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని అయితే గోల్డ్కి సపరేట్ ఫండ్సే ఉన్నాయి. బంగారు కొన్నట్టే కొనడం, అది పెరిగినప్పుడు అమ్ముకోవడం అన్నట్టు. ఆ రకంగా గోల్డ్ దేనికి ఉపయోగించే వాళ్ళనంటే కేవలం అత్యవసర నిధికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చని గుర్తుపెట్టుకోండి. పాతకాలంలోనే అంత వాళ్లకు పక్కా సిస్టమ్ ప్లాన్ ఉండింది. కాబట్టి ప్రతి ఇంటిలో కనీసం 5 నుంచి 10 తులాల గోల్డ్ ఉండింది. కాబట్టి అది అవసరమైనప్పుడు వాళ్ళు దాన్ని తాకట్టు పెట్టి ఆ ధనాన్ని పొంది వాళ్ళు వ్యాపారం చేసుకుని మళ్ళీ దాన్ని తీసుకునేవాళ్ళు. కాబట్టి గురువు అనుగ్రహం పొందండి. గోల్డ్ను అవమానపరచకండి. కాళ్ళల్లో వేయొద్దండి. మెడలో, చెవులల్లో, చేతులకు మాత్రమే వేసుకోండి. డెఫినెట్గా సార్. సో ప్రతి ఒక్క మహిళ ఇంటికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మీకు అప్రోచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అంటే అది థింగ్స్ పెట్టుకునే విషయంలో కానివ్వండి, ఆర్థిక క్రమశిక్షణ కోసం కానివ్వండి, లేదా మనీ మంత్ర క్లాస్ కోసం కానివ్వండి, అంటే బిఎంఈటీ అంటే ఇంట్లో సింగిల్గా లైఫ్ లీడ్ చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా అప్రోచ్ అయితే మీకు వాళ్ళకి బిఎంఈటీ క్లాస్ 2 కానీ, మనీ మంత్ర క్లాస్ 2 కానీ, లేదంటే ఇంట్లో జరిగేటువంటి చిన్న చిన్న ఆర్థిక క్రమశిక్షణకు కావాల్సిన థింగ్స్ని మార్చే విషయంలో కానివ్వండి అపాయింట్మెంట్ ఇస్తారా? డెఫినెట్గా. నేను ఇప్పుడు చెప్పింది కూడా నెగిటివ్ ఎనర్జీలో ఒక భాగమే. ఆ ఇంటిని విజిట్ చేసినప్పుడు అది అబ్జర్వ్ చేయగలుగుతాం మనం. రైట్. కాబట్టి తప్పు ఎక్కడుంది అని వెతుకుతుంటారు. తప్పు కాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి హియర్ వీఆర్ టు సర్వ్ యూ. కాబట్టి మీ ఇంటికి ఫొటోస్ తీసి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బయట ఎలా ఉంది, రోడ్ సైడ్ నుంచి ఎలా ఉంది అనేది ఫోటోలు తీసి పంపించినట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అందాజు వేసి వాటికి పరిహారాలు ఇవ్వబడుతుంది. కింద ఉన్న నంబర్ కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎవ్వరూ ఖాళీగా ఉండరాదు. మన సూత్రం ఏంటి? ఎవ్వరూ ఖాళీగా ఉండరాదు. కాబట్టి పసిపిల్లలు, శక్తి సామర్థ్యం లేని వృద్ధులు, వీళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే, సంపద సృష్టించుకోవాల్సిందే. కాబట్టి దీపం ఉండంగానే ఇల్లు సర్దుకోవాలి అని పెద్దలు అన్నట్టు వయసు ఉండంగానే సంపాదించి పెట్టుకోవాలి. ఆ సంపాదనతో వయసు మళ్ళిన తర్వాత దాన్ని అనుభవించాలి. కాబట్టి దయచేసి ఏ ఆప్షన్ను వదులుకోకుండా మీ దగ్గర ఉన్న టాలెంట్ను, మీ దగ్గర ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ను, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ను, ఐడియాస్ను మీరు బిఎంఈటీతో కలిసి షేర్ చేసుకోండి. బిఎంఈటీలో జాయిన్ అయ్యి వాటికి మెరుగులు దిద్ది వాటి నుంచి సంపద సృష్టించుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. చూశారు కదండి వీడియో. సో వీడియో చూసిన తర్వాత మీకు కనుక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే, కాంటాక్ట్ నెంబర్ కనుక కనెక్ట్ అవ్వకపోతే సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా మీరు అందులో జాయిన్ అయ్యి వెంటనే మీరు అడగొచ్చు. సో రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. అది మీరు బిఎంఈటీ క్లాస్ గురించి అయినా సరే, లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ మనీ మంత్ర క్లాస్ అయినా కావచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి మహిళలకి ప్రత్యేకించి సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంది, దాన్ని వెళ్ళగొట్టడానికి అసలు ఏం చేయాలి అనేటువంటి ఐడియాస్, సలహాలు, సూచనలు అండ్ చిరు వ్యాపారస్తులు ఉంటారు. సో మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఒకవేళ అవి కనుక మీకు వర్కౌట్ లేదని తెలిస్తే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి డైరెక్ట్గా మీరు అడగొచ్చు అనమాట. వెంటనే స్పాంటేనియస్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. బిఎంఈటీ ప్లాట్ఫామ్లో మీకు ఒక 1 రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే విధంగా కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే డీటెయిల్స్ కనుక్కొని మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎటువంటి సలహాలు, సూచనలు, మనీకి సంబంధించినటువంటి విషయాలు మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజు గారు. శివ ఓం. థ్యాంక్ యూ యూనివర్స్.